చెప్పలేకపోయాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైరెక్షన్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. యాక్టింగ్ పీక్ సార్, కేక సార్. సినిమా మాత్రం పీక్స్ అంటే పీక్స్. ఈ సమ్మర్లో చూడాల్సిన సినిమా ఇది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ వచ్చి సెకండ్ హాఫ్ ఉంది. ఒక్కరి కళ్ళలో వాటర్ తిరుగుతాయి. ఆయన సార్ మీరు ఏడ్చే సీన్ ఉంది కదా సార్, అది గూజ్ బంప్స్ వచ్చాయి నాకు ఆల్మోస్ట్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ పీక్స్ అంటే పీక్స్. ఆ పల్లెటూరు చూపించే విధానం కానీ కేక్ అంటే కేక్. ఆల్మోస్ట్ సినిమా మొత్తం పీక్స్ అంటే పీక్స్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ మెంబర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చూడాల్సిన లవర్స్, మెయిన్గా లవర్స్. కేక్ ఆ సినిమా ఆల్మోస్ట్. కేక్ అన్నాను మాత్రం సినిమా సూపర్. నేను కృష్ణతేజ అండ్ ఇప్పుడే లంబసింగి చూడడం జరిగింది. అండ్ డైరెక్టర్ గారు నవీన్ గాంధీ అండ్ ఆల్సో మనకు దివి తెలుసు కదా, అసలు ఇచ్చి పడేసింది. మూవీలో మాత్రం తన పర్ఫార్మెన్సు, తన టైప్ ఆఫ్ క్యూట్ లుక్స్ కానీ గార్జియస్ దివి ఆ పేరు నిజంగా పుట్టిన తర్వాత మీరు మార్చుకున్నారా? అదే అయితే మేము పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాము. కానీ ఈ మూవీలో మాత్రం దివి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. అండ్ మూవీ హీరోయిన్గా అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మాత్రం క్యూట్ కపుల్స్. మన భరత్ కూడా హిట్ పేర్ లాగానే ఉంది ఈ మూవీ మాత్రం. అందులో డైరెక్టర్ గారు లంబసింగిని మనం ఎట్లా అరకు ఈ పాడేరు ఎలా చూస్తామో, ఈ మూవీ మాత్రం ఒక కాశ్మీర్ తర్వాత లంబసింగి అంటే ఎలా ఉంటుంది అంటే మాత్రం విజువల్ వండరు. ఒక మనకు మణిరత్నం స్టైల్లో మూవీ మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ ఫాగ్లో ఎలా ఉంటుంది, ఆ క్లైమేట్, మనకు చలికాలం ఎలా ఉంటుంది, అక్కడే కూర్చున్న ఫీలింగ్ అయితే తీసుకొని వచ్చాడు. అండ్ సబ్జెక్ట్ రివీల్ చేయలేదు కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అందులో సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్ఆర్ కానీ చాలా రోజుల తర్వాత ఒక సింధూరము ఆ ఫ్లేవర్లో ఉన్న మూవీ. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అందరూ థియేటర్లో చూడండి. అండ్ మనం లంబసింగిని అక్కడే ఉండి చూసిన ఫీలింగ్ అయితే ఇస్తాము. దివి, లవ్ యూ దివి. అందరు ఆడియన్స్ కూడా అలా ప్లీజ్. గుడ్ లక్ భరత్, డార్లింగ్. సూపర్. మూవీ చూశానండి, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ గారు ఏ సీన్ ఎక్కడ ఒక తీసుకెళ్ళాలనో, ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క సాంగ్ని, ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక స్పెషల్ వేకి వెళ్ళి ఎట్లా అంటే ఒక హౌస్లోకి వెళ్ళి సెకండ్ హాఫ్లో ఒక బాగా తీయడము, ఒక క్లైమాక్స్ని ఒక రకంగా పెట్టడము, క్లైమాక్స్లో ఎమోషనల్ పెట్టడము. డైరెక్టర్ సార్ గారు చాలా నిజంగా సూపర్ అండి, చాలా బాగా చేశారు. నిజంగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి చూడగానే ఫస్ట్ హాఫ్లో ఇలా ఉంటుంది, తర్వాత ఇంటర్వెల్లో ట్విస్ట్ ఇలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఒక ఫీల్గా మంచిగా ఫీల్ అయ్యేలాగా ఒకటి, తర్వాత క్లైమాక్స్లో ఎమోషనల్ టచ్ అయ్యి ఒక ఈ కంటెంట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్ వేలో చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకోటి నేను చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మన అన్నగారి లవ్ స్టోరీ అది చాలా బాగుంది. కొన్ని ఫన్నీ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. దివి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇందులో మెయిన్ కంటెంట్ ఏమిటి చాలా బాగా లాస్ట్ మూవీస్లో కంటే బాగా చేశారు ఈసారి. ఇంకోటి ఏంటంటే తను హాస్పిటల్లో చనిపోయినాడంటే ఎమ్మెల్యే దగ్గర తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి నిజంగా. పరంపరలో కానీ ఇప్పుడు చాలా బాగుంది నిజంగా, చూసా చాలా బాగుంది. నెక్స్ట్ ఆఫ్ అంటే ఇంటర్వెల్లో ట్విస్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఎక్కడో నర్స్ అనుకుంటే తనగా తీసుకుంటే ఓకే సారీ బ్రదర్, ఓకే సారీ. చాలా బాగుంది సినిమా. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఫ్యామిలీతో కలిసి అదే కాక ఒక చిన్న సినిమా కాకుండా చూడండి. సినిమా మనకి ఎంతవరకు వెళుతుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది, మనకి ఎంతవరకు నచ్చుతుంది అనే వాటితో వెళ్ళి చూడండి. సినిమా అంటే చాలా చక్కగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ మాత్రం సాంగ్స్ అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మన ఇద్దరు క్యారెక్టర్ వస్తారు, ఒక అమ్మ నాన్న ఒక పెద్ద వయసు లాగా. వాళ్ళ క్యారెక్టర్ మాత్రం చాలా మోటివేట్గా ఉంటుంది, యూత్కి మోటివేట్ ఇచ్చేలాగా ఉంటుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ మంచి కామెడీ అనేది చాలా బాగుంది. ఒక చక్కటి ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా రేపు మార్నింగ్ వెళ్ళేసి అందరూ ఈ వీక్ అంతా చాలామంది అయినా సరే ఎవరైనా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు వెళ్ళి హ్యాపీగా చక్కగా ఈ మూవీ చూసి ఆనందించాలని కోరుకున్నాను. నిజంగా వన్స్ అగైన్ అందరికీ మంచి మూవీ ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్. లవ్ స్టోరీ బాగుంది, మ్యూజిక్ బాగుంది,
చాలా బాగుంది. ఒక అదే డాక్టర్ క్యారెక్టర్ వేశారు కదా మేడంని, తన కానిస్టేబుల్ ఏమన్నా హీరో గారి క్యారెక్టర్ బాగుంది. కానీ లాస్ట్లో నాకు ఆ హీరోయిన్ చంపడం కొంచెం బాధ. కానీ చెప్తున్నాను కదండి, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అండి. మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమా అండి. నిజంగా మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. మనం ఇప్పుడు దాకా పోలీసులు లక్షల రేట్లు భయం భయం అనుకుంటాం, కానీ గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అండి. ఖచ్చితంగా చూడాలండి. మంచి లవ్ స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. డైరెక్టర్ గారు మంచి ప్రతి పేము కూడా చాలా క్లుప్తంగా జాగ్రత్తగా, ప్రతి షాట్ కూడా చాలా జాగ్రత్తగా తీశారండి. మంచి మెసేజ్ చెప్తున్నాను కదండి. హీరో గారు ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు, కానీ చాలా ఫస్ట్ సినిమా అండి. న్యాచురల్గా చేశారండి. నిజంగా మన గోదావరి కుర్రోడు అనుకుంటున్నానండి. చాలా బాగా చేశారండి, న్యాచురల్గా చేశారు. నిజంగా డైలాగులు కూడా చాలా బాగున్నాయి, మంచి డైలాగులు. మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, చాలా బాగా తీశారు. నిజంగా చెప్తున్నానండి, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడవలసిన సినిమా, ఫ్రెండ్స్తో చూడవలసిన సినిమా, మెసేజ్ ఉన్న సినిమా అండి. ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసామండి, ఎన్నో సినిమాలు చూసాం, చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి సమాజం కోసం ఉన్న సినిమా, మంచి సినిమా అండి. హీరోయిన్ గారు మాత్రం ఈ సినిమాతో మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారండి. ఒక బాహుబలి చెప్తున్నాం కదండి, అనుష్క ఎలా వెళ్ళిపోయారో అలాగే హీరోయిన్ గారు మాత్రం ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారండి. ఒక స్టార్ ప్రభాస్ గారు పక్కన చేస్తారండి హీరోయిన్, ఖచ్చితంగా చేస్తారండి. మన హీరో గారు అయితే మాత్రం మన రవితేజ గారు, మళ్ళీ సెకండ్ రవితేజ గారు వస్తున్నారండి. మన నిజంగా చెప్తున్న ఆ స్లాంగ్ చాలా బాగుందండి, సూపర్ అండి. ఒక కానిస్టేబుల్ నుంచి వచ్చి మంచి గొప్పగా చాలా బాగుందండి. క్యారెక్టర్ సూపర్ అండి. డైరెక్టర్ గారు మీకు సూపర్ అండి. ఈ క్యారెక్టర్ మాత్రం చాలా జాగ్రత్తగా తీశారండి, సూపర్ అండి. హీరో గారు మంచి పేరు చెప్తున్నాం కదా. ఈ సినిమా లంబసింగ్ అండి. లంబసింగ్ అంటే మామూలు వాతావరణం కాదండి. నేను అటవీ సినిమా చేసి అక్కడ చాలా బాగుంటుందండి. లంబసింగ్ ఒక్కసారి చూస్తే మాత్రం పక్క పల్లెటూరు సినిమా అండి. ఇది పక్క పల్లెటూరు. సిటీ ఫ్యామిలీ చూసాం, దొంగ ఫ్యామిలీ అన్నీ, కానీ పల్లెటూరు ప్రేమ మామూలుగా ఉండదండి. మంచి ఫ్యామిలీ అండి, మంచి స్టోరీ అండి. ఖచ్చితంగా చూడండి. డైరెక్టర్ కోసం, హీరో కోసం, హీరోయిన్ కోసం మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. దయచేసి మాత్రం ఈ సినిమా రేపు 15 అండి, రేపు 15 రిలీజ్ అవుతుంది, మార్చి 15 రిలీజ్ అవుతుంది. థియేటర్లోకి వెళ్ళి మీరు బుక్ మై షోలో చూసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను, అలాగే ప్రకృతి దేవుళ్ళు కోరుకుంటున్నాను. జై లంబసింగి. భరత్ రాజ్ నా ఫ్రెండ్, 12 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్. ఇతను నేను సినీ ఫీల్డ్లో ఫస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్నపాటి బైక్తో స్టార్ట్ చేశాము. ఒక టైంలో రాజీవ్ గురుగల్పలో మేము వెళ్తుండగా నైట్ బైక్ పంచర్ అయిపోయింది. ఒక షూటింగ్కి వెళ్ళి వెళ్తున్నాము, 11:32 అయింది. పంచర్ అయినప్పుడు మేము ఇద్దరం పడ్డ బాధ, అరే మనకు అవసరమా ఇది అని నేను అడిగిన తర్వాత 2013లో నా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చేసి నేను ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వచ్చేసి నేను జాబ్లో మహారాష్ట్ర వెళ్ళిపోయాను. తర్వాత ఈ 10 సంవత్సరాల జర్నీలో భరతగా చిన్న షార్ట్ ఫిల్మ్, మజిలీ ఒకటి, చిత్రలహరి చిన్న ఫిల్మ్ తీస్తున్నారు. అడిగాను నేను, అరే ఏంట్రా ఇంతేనా, ఇంక పైకి వచ్చేది లేదని అడిగినప్పుడు, అరే నా ప్రయత్నం నేను చేస్తున్నారా అని అడిగాడు. కానీ ఇవాటి రోజున ఇక్కడికి వచ్చి మీ ముందు నేను ఇట్లా మాట్లాడతానని అనుకోలేదు. చాలా సూపర్గా ఉంది. మరి ముఖ్యంగా అన్నకి, మ్యూజిక్ ఇచ్చిన అన్నయ్యకి నేను నిజంగా నమస్కారం చెప్తున్నా. ఆ యొక్క లంబసింగ్లో ఆ ఫీలింగ్ చూసావా, నిజంగా మీరు వెళ్ళి అక్కడ చల్లటి ప్రదేశంలో ఆ యొక్క ఆహ్లాదంగా అట్లా ఇచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్ చూసావా, హ్యాట్స్ ఆఫ్. అదొకటి. నవీన్ అన్నయ్య కూడా చాలా అంటే చాలా, ఎక్కడ కూడా ఇంచు కూడా పోకుండా చాలా బాగా చేశాడు. నేను నిజంగా అన్నయ్యకి ఇంకోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా దివి గారు మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ యొక్క గన్నులు తీసుకొని వెళ్ళిపోతుంటే ఈయన ప్రేమ లెటర్లు తీసుకెళ్ళిపోద్దన్న విధంగా చూశాను, కానీ గన్నులు తీసుకెళ్ళిపోద్దని నేను అనుకోలేదు. తర్వాత తెలిసింది. చాలా దివి గారు మీకు చాలా కంగ్రాట్స్ మేడం, చాలా బాగా చేశారు. మరి ముఖ్యంగా నా ఫ్రెండ్ ఈ యొక్క స్థితిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలా గొప్పగా చెప్పుకునే స్థితిని ఇచ్చాడు. ఈ సినిమా చాలా బాగా హిట్ అయిందని అనుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకు. రేపు 15వ తారీఖు అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ అందరి ముందు సెలవు తీసుకున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇది ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు చాలాసార్లు చూసాం, కానీ ఇవాళ మనందరికీ ఇక్కడ ప్రీమియర్ చేశారు. సో మీరందరూ మీ రియాక్షన్స్, మీరు ఆ ఎమోషనల్ సీన్స్ని కానీ, సాంగ్స్ని కానీ మీరు ఎంజాయ్ చేసిన విధానం, మీరు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే నిజంగా నేను మా డైరెక్టర్ గారు అలా వెనకాల నుంచి చూస్తున్నాం. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఎప్పుడు ఇది డీటెయిల్స్ మిక్స్ అయ్యి నేను ప్రీమియర్ చూస్తాను, నేను మీతో పాటు వెయిటింగ్. అండ్ అలానే ఐ వాంటెడ్ దివి టు వాచ్ దిస్ మూవీ. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నా స్కోర్ గురించి. మేము చాలాసార్లు మాట్లాడడం దీని గురించి, బట్ కలిసి ఇవాళ ప్రివ్యూ చూడడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ రేపు మీ అందరు కూడా చూసి 15th రోజు వస్తుంది మీ అందరి ముందు. సో మీరు కూడా చూసి అదే లవ్ మాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ. నచ్చేసింది సాంగ్, చాలా పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అండి, నేను నవీన్ గాంధీ, లంబసింగి మూవీ డైరెక్టర్ని. సో యాక్చువల్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది March 15th. కాకపోతే ఈరోజు మీడియా మిత్రులకు షో వేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో లంబసింగి జర్నీ చెప్పాలని చాలా ఇది అయిపోతుంది కాబట్టి, బట్ యాక్చువల్గా అందరూ మేము ప్రెస్ మీట్ ఇవ్వకూడదు, అసలు మేము ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని అని మీరు చూస్తారు కాబట్టి. సో అదేం చేయట్లేదు, మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కాదు, మిమ్మల్ని చేస్తే ఈరోజు ఉంటే మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. శివగారు రండి మేము కాదు మీ అభిప్రాయాలు మాకు కావాలి, కానీ మీ అభిప్రాయాలు మాకు కావాలి. నాకు ఈ సినిమా చూసినప్పుడైతే ఒక కొత్త ఆర్టిస్టులని నీ టాలెంట్ గురించి నాకు ముందే తెలుసు, యాజ్ అ డైరెక్టర్గా తెలుసు. ఇది ఒక చిన్న బడ్జెట్లో మీరు ఎలా చేస్తారనేది నాకు కొంచెం క్యూరియాసిటీ ఉండే యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం ధ్రువన్ అంటే ఎవడో అనుకున్నాను, మన రఘురామ్ అనేది తెలియదు. వెరీ హ్యాపీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా చాలా బాగుంది. దివిని ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది ఏదో ఒక్కొక్క షార్ట్లో అయితే చాలా పెద్ద హీరోయిన్ రేంజ్లో అలాగా అనిపించింది. మీరు అంటే మీ టేకింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ అబ్బాయి ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు ఎవరి అబ్బాయి ఎక్కడ పట్టుకొచ్చాడు అనుకున్నాం, కానీ నీ కథలోకి వెళ్తా ఉన్నప్పుడు మనం ఆ అబ్బాయితోనే ట్రావెల్ చేసాం. దట్స్ వెరీ, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా. ఇట్లా నాకు అన్నీ చాలా మంచి పాజిటివ్ ఉన్నాయి, కానీ బట్ ఇది థియేటర్లోకి వెళ్తే ఏ రేంజ్కి వెళ్తుంది అనేది నాకు ఐ డోంట్ నో. ఎందుకంటే మీరేమో పెద్ద స్టార్ కాదు, మీరు పెద్ద స్టార్ కాదు, అంటే సక్సెస్ అందరూ కొత్త వాళ్ళ కింద మీరు తీసుకోండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏదైనా స్టార్ ఉందంటే ఈమెయిల్ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా దివి, కాబట్టి ఆ అమ్మాయికి ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నాకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా ధ్రువన్, మీరు చాలా మంచి ఎక్స్ట్రాడనరీ వర్క్ చేశారు. అదే మీరు పిలిచారని చెప్పట్లేదు, కానీ మీరు ఎందుకో ఫస్ట్ హాఫ్లో చాలా స్లోగా కథని ఎక్కించే విధానంలో చాలా స్లో అనిపించింది. ఆ తర్వాత మీరు ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను మీకు పర్సనల్గా చెప్తాను, కానీ మీరు అనుకోకుండా ఇట్లా చేశారు. బట్ అంటే లేదు, నేను మీ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు గొప్ప ఉండొచ్చు, కానీ సినిమా చూసే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అయిన పాయింట్ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా ఇది ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి మీకు సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయాం. అదే నువ్వు వీళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ జంట ఒకళ్ళు వీళ్ళకి కేర్ తీసింది, అక్కడ చాలా బాగుంది. చాలా పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ సినిమా కొంచెం పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది అనుకుంటాను. మీరైతే మాత్రం ఇలా కొత్త వాళ్ళతో ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐమ్ వెరీ హ్యాపీ. సమ్మర్లో ఒక మంచి కూల్ ఫిల్మ్ మీరు చూడాలి అంటే March 15న లంబసింగి వచ్చి చూడండి. వయసు అనే పరిమితి లేకుండా ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ లంబసింగి ఆన్ March 15. థ్యాంక్ యూ సో మచ్. లంబసింగి ఇప్పుడే చూశానండి. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను థియేటర్లోకి వచ్చాను. థియేటర్లోకి కూర్చున్న తర్వాత కథ నడిపించిన విధానము, పాత్రలను పరిచయం చేసిన విధానము, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, అంటే ఒక చిన్న సినిమా మీద రెగ్యులర్ ఆడియన్స్కి పెద్దగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలన్నిటినీ మించి ఈ సినిమా ఉంది. అద్భుతమైన పాటలు ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. తర్వాత క్యారెక్టరేషన్స్ అందరు కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా చేశారు. రాజుగారి ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. తర్వాత భరత్రాజ్ మేము ఊహించలేదు, భరత్రాజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమానంతా చాలా బాగా లీడ్ చేశాడు. తర్వాత దివి విషయానికి వస్తే ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్గానే ఒక ఇమేజ్ ఉండేది. ఈ సినిమా చూసిన తర్వాత హరిత అనే పాత్రలో ఆమె పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. మంచి యాక్టర్ కావడానికి తనకు ఉన్న అవకాశాలన్నీ తన ప్రతిభను చూపించేలా తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా చాలా బాగుంది. మంచి లవ్ స్టోరీ, సెన్సిబుల్ చాలా లవ్ స్టోరీ. తప్పక మీరు చూస్తే చక్కగా ఆదరిస్తారు. మీకు నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాలో టెక్నికల్గా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మ్యూజిక్ ఒక్కటే కాదు, సినిమాటోగ్రఫీ, లంబసింగిలో ఆ ప్రాంతాలు చాలా ఆటవిక ప్రదేశాలు కానీ చాలా చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ భరత్రాజ్ అండ్ దివి, కంగ్రాచులేషన్స్. బడ్జెట్ విషయం మనం చెప్పకూడదు, కానీ తక్కువ బడ్జెట్లోనే కానీ అద్భుతమైన అవుట్పుట్. అసలు మీరు సినిమా చూస్తే ఇంత క్వాలిటీ ఉందా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. మీరు చక్కగా ఆనందిస్తారు ఆ సినిమా. పాటలు, లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా చక్కగా కుదిరాయి. కంగ్రాట్స్ టు డైరెక్టర్ అండ్ డైరెక్టర్.
నమస్కారం అండి. ఇప్పుడే లంబసింగి కళ్యాణ్ కృష్ణ ప్రెసిడెంట్ లంబసింగి ప్యూర్ లవ్ స్టోరీ చూసి వచ్చానండి. కోయిన్సిడెంట్ ఏంటో మార్చ్ 15th రిలీజ్ అయ్యే 10 సినిమాల్లో బాస్టర్ నక్సల్స్ ప్లస్ ఇప్పుడు లంబసింగి కూడా కొంచెం 2 నక్సల్ బ్యాక్డ్రాప్ రిలీజ్ అవుతున్న 10 మూవీస్లో భరత్ రాజు గారికి 2014లో చూశానండి. చిల్ చేశాడండి ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్లో. 2014లో అంబటి రవికిరణ్ రాజు గారిది స్క్రీనింగ్ అయిందండి. అప్పటి నుంచి నేను చూస్తున్నా ఆయన పర్ఫార్మెన్స్ న్యాచురల్గా టిపికల్ తెలుగు మెథడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మలయాళం తమిళ్లో ఫ్రెష్ ఫేసెస్తో చేస్తారు సార్ యాక్టర్స్ని. సో అలాంటి ఫేస్ అపియరెన్స్ ఉన్న యాక్టర్ భరతరాజ్ గారు. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ సినిమాలో చాలా చాలా ఫ్రెష్గా ఉంది. లొకేషన్స్ ప్లస్ సినిమాటోగ్రఫీ టెక్నికాలిటీస్లో సౌండ్ డిజైన్ కానీ డాల్బీ అట్మాస్లో చూస్తూ 70mm అక్కడ లంబసింగి రియల్ అట్మాస్ఫియర్లో రియల్ యాంబియన్స్ ఉన్న ఫీల్ వస్తుంది సినిమా చూసిన విజువల్స్ ఉంది. బాగుంది సినిమా. రిలీజ్ అయ్యే 10 సినిమాల్లో మంచి సినిమా. ఇప్పుడే మూవీ చూసి బయటకు వచ్చాను. నాకు ఉన్న ఫీలింగ్ ఫైనలీ తీరింది అనిపించింది. ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ అ బిగ్ స్క్రీన్. దాంతోపాటు చాలా నర్వస్గా చాలా టెన్షన్గా ఉంది. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి సినిమా బాగుంది. నేను ఫస్ట్ టైం చూశాను, అంటే డబ్బింగ్ అప్పుడు చూడటమే అందరితో పాటు ఫస్ట్ టైం నేను ఇప్పుడే చూశాను. సార్ చాలా బాగుంది సార్, వెరీ నైస్. అంటే చేసినప్పుడు మనకి ఎలా వస్తుందో ఎప్పుడూ మనకు తెలీదు. షూటింగ్ చేసిన డేస్ అన్నీ ఉంటాయి, కానీ అయిన తర్వాతే ముందు వెనకాల అన్నీ లైక్ స్క్రీన్ ప్లే కదా, స్క్రీన్ ప్లే ఇరగదీశారు యాక్చువల్లీ సార్. అండ్ నవి ధ్రువ్, your music is an super plus for the film. చాలా 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 బాగుంది మ్యూజిక్, చాలా బాగా చేసావు. మ్యూజిక్ ఎక్కడ ఎలా సస్పెన్స్, ఇంటర్వెల్ బ్యాండ్, క్లైమాక్స్ అన్నీ అల్టిమేట్. నాకు యాక్చువల్లీ ఎప్పుడు బాగా మాట్లాడతాను, ఇప్పుడు మాటలు రావట్లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండ్ భరత్ అప్పుడు చూస్తే తెలియలేదు, స్క్రీన్లో వెరీ నైస్, వెరీ వెరీ గుడ్. అండ్ ప్లీజ్ మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మా ఎఫర్ట్స్ అన్నీ ఉన్నాయి. యూ విల్ ఆల్సో లైక్ ద సినిమా. మీరు హ్యాపీగానే ఇంటికి వెళ్తారు. యూ విల్ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. యా, అక్కడ ఫారెస్ట్లో క్యారవాన్స్ అవి ఉండవు కదండి. యాజ్ అ గర్ల్గా నాకు చాలా ఇబ్బందులు అయ్యేవి అండ్ ప్రాబ్లమ్స్ అయ్యేవి. వాష్రూమ్కి వెళ్ళాలన్నా మేము జంగల్లోకి వెళ్ళాల్సి వచ్చేది. బట్ సినిమా చేస్తున్నప్పుడు సినిమానే హై కదా, ఆ సినిమా కన్నా మించి దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ. దిస్ సినిమా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదైనా మేము సినిమా కోసం ఐ పుట్ మై ఎఫర్ట్ అండ్ ఐ సీ ద రిజల్ట్ ఆల్సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హలో ఎవ్రీవన్, నా పేరు భరత్ రాజ్. నేను లంబసింగి మూవీలో వీరబాబు అనే రోల్లో నటించాను. నేను దీంట్లో కానిస్టేబుల్ని అండ్ హరిత, దివి యాజ్ హరిత. నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే అబ్బాయిలందరూ ఒక వీరబాబులాగా, అమ్మాయిలందరూ హరితలాగా ఒక 2 hours ట్రావెల్ చేస్తారు. మీరే ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ చాలా ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ లంబసింగి మూవీ ఆన్ March 15th, రేపే. ఎగ్జాగరేషన్ కాదు, చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్లీజ్ ఎంజాయ్ దిస్ సమ్మర్ విత్ ఎ కూల్ ఫిల్మ్ లంబసింగి, ఎ ప్యూర్ లవ్ స్టోరీ డైరెక్టెడ్ బై నవీన్ గాంధీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ అవర్ మెలోడియస్ మ్యూజిషియన్ ధ్రువన్ అండ్ వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ దివి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్. ఇలాంటి ఎమోషన్స్ నేను మళ్ళీ చేసే ఫిల్మ్స్లో మళ్ళీ రావు. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఫేస్లన్నీ నాకు బాగా గుర్తుండిపోతాయి. ఐ రిమెంబర్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లాస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నా ఫస్ట్ ఫిల్మ్ని ఎంతో ఎనర్జీ ఇచ్చారు. మీరు పెట్టిన కెమెరాస్లో నా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఎన్నో చెవులకు చేరుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు షోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. 15 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. ఈ సినిమా వల్ల నా ఫ్రెండ్స్ నేను మళ్ళీ కలవగలిగాను. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ లంబసింగి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ డైరెక్టర్ సార్, ఇంకా ఐఎమ్ ఆన్ Cloud 9. రేపటి నుంచి నా షో స్టార్ట్ అవుతుంది. బీ రెడీ.